హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు January 1st డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము January 1st హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క సూపర్ సంక్రాంతి ఆఫర్ అండర్లో మనకి ఏంటంటే కనుక మన యొక్క జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు కేవలం 30,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా 10,000 పర్ మంత్గా కూడా మీరైతే కనుక పే చేసుకోవచ్చు. ఆఫర్ మీకు 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈ కోర్సులో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సిమిలర్లీ, ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ అయితే కనుక ఉన్నాయి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం చార్జ్ చేసేటువంటిది 24,000 రూపీస్. ఈవెన్ యూ కెన్ పే ఇట్ అండర్ ఈఎంఐ అండర్ 8,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఆఫర్ 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుని మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడచ్చు. క్లియర్? సిమిలర్లీ ఫ్రెండ్స్, ఆఫర్ ఆఫ్ ద వీక్ అయితే కనుక మనకైతే కనుక మీకు అవైలబుల్గా ఉందండి. సీసాట్ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఐడియల్లీ దీని యొక్క ఫీ మనకి 8,000 రూపీస్, బట్ కేవలం మీకు ఆఫర్ ఆఫ్ ద వీక్ అండర్లో 4,000 రూపీస్కే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ఆఫ్ ద వీక్ 37th January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ యొక్క ఆఫర్ని కానీ లేకపోతే ఇంకే కోర్సెస్ అయినా కూడా తీసుకోవడానికి మీరు అయితే కనుక మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 1st January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుని ఇక్కడ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. లెట్ us సీ ద ఎజెండా. ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, COP29 క్లైమేట్ ఫైనాన్స్ అండ్ ఇట్స్ ఆప్టికల్ ఇల్యూజన్ అని చెప్పేసి మనకు ఒక ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో దీని సంగతి ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం కవర్ చేస్తామండి. IPS ఆఫీసర్ విఠల్ కుమార్ టు లీడ్ ద CRPF యాజ్ యాక్టింగ్ చీఫ్ అని చెప్పేసి మనకి CRPF పారామిలిటరీ ఫోర్సెస్ గురించి అయితే కనుక ఈ ఆర్టికల్లో మనం చూడడం జరుగుతుంది. థర్డ్ వన్, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్. విల్లో ఈజ్ ఎ స్మాల్ చిప్ ఫర్ గూగుల్ బట్ ఎ క్వాంటమ్ లీప్ ఫర్ ద కంప్యూటింగ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అయితే కనుక ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది, విచ్ వి విల్ లుక్ ఇన్ టు. క్వాడ్ మెంబర్స్ టు వర్క్ విగరస్లీ టువర్డ్స్ ఏ ఫ్రీ, ఓపెన్ అండ్ స్టేబుల్ ఇండో-పసిఫిక్ రీజియన్. సో క్వాడ్ కంట్రీస్ గురించి అండ్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ గురించి అయితే కనుక మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. 10 payloads ఆఫ్ ఇస్రోస్ POEM-4 మాడ్యూల్ డిప్లాయిడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకైతే కనుక ఈ ఆర్టికల్ని మనం ఇస్రోకి సంబంధించినటువంటి ఆర్టికల్లో PSLV C-60కి సంబంధించినటువంటి మిషన్ గురించి వి విల్ లుక్ ఇన్ టు. నైజీరియన్స్ టాప్ లిస్ట్ ఆఫ్ డిపోర్టెడ్ ఇన్ 2023-24 హోమ్ మినిస్ట్రీస్ డేటా ఈస్ సేయింగ్ దట్ అని చెప్పేసి మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ డేటా అయితే కనుక పబ్లిష్ చేశారు. సో దీనికి సంబంధించి చూస్తాము. కోర్ సెక్టార్స్ గ్రూ అట్ ఎ 4-month హై పేస్ ఆఫ్ 4.3% ఇన్ ద నవంబర్ అనేటువంటిది ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే కనుక వచ్చింది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేస్తామండి. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఆర్సనిక్ కంటామినేషన్ ఇన్ ద స్టేపుల్ ఫుడ్స్ ఇన్ బీహార్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి కంటామినేషన్ ఆఫ్ ఆర్సనిక్ ఇన్ ద స్టేపుల్ ఫుడ్స్ లైక్ రైస్, వీటిల్లో మనకి శ్రీనగర్స్ ద పాపేర్ మ్యాషీ డోడోస్ బ్రింగ్ ద ఎక్స్టింక్ట్ బర్డ్ బ్యాక్ టు ద లైఫ్ ఫర్ దట్ ఆఫ్ ద క్రిస్మస్. దీని గురించి మనం వి విల్ కవర్ ఇన్ టు హియర్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ మీట్స్ ద కెన్యన్ ప్రెసిడెంట్ ఉహురు కెన్యాట్టా. సో కెన్యాకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కెన్యాకి సంబంధించినటువంటి రిలేషన్స్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తాం. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హెయిల్స్ 1.13 lakh crore అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుతోంది. రీసెంట్గా మనకి బ్రహ్మపుత్ర మీద సో చైనా అయితే కనుక ప్రాజెక్ట్ని ఏ విధంగా మనకి ఇది చేస్తుందో, సిమిలర్లీ టు కౌంటర్ ద ఫ్లడింగ్ మనకి ఈ యొక్క అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి సంబంధించి అయితే కనుక మనకి ఆర్టికల్ వచ్చిందండి. ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో లెట్ us డిస్కస్. సో ద ఫస్ట్ ఆర్టికల్ మనకి COP29 క్లైమేట్ ఫైనాన్స్ అండ్ ఇట్స్ ఆప్టికల్ ఇల్యూజన్ అంటూ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. సో లెట్ us డిస్కస్ బ్రీఫ్. ముందు చిన్న ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ అయితే కనుక మనం డిస్కస్ చేసుకుని సో దెన్ వీ విల్ కమ్ హియర్ విత్ రెస్పెక్ట్ టు ది డిస్కషన్.
సో క్లైమేట్ చేంజ్ ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక ఈవెన్ క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఫర్ జస్ట్ వన్ కంట్రీ, ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఎవ్రీ స్పీసీస్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఒక 2-3 ఇంపాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ వెన్ వి స్టార్ట్ డిస్కసింగ్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపాక్ట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండి. ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే కనుక కంప్లీట్లీ ఇర్రెగ్యులర్ ఈవెంట్స్ ఆఫ్ మనకి ఏంటంటే డిజాస్టర్స్ అనేటువంటివి వస్తున్నాయి మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాట్స్, లేకపోతే ఫ్లడ్స్, వైల్డ్ ఫైర్స్, ఇవన్నీ కూడా మనకి విపరీతంగా పెరిగిపోవడం అయితే కనుక జరిగింది. ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ యొక్క సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ అంటే వెన్ కంపేర్డ్ విత్ ద ఎర్లియర్ టైమ్స్, సో మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల ఈ యొక్క ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేటువంటి యొక్క ఫ్రీక్వెన్సీ మనకైతే కనుక ఇంక్రీజ్ అయిపోయింది. సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇంపాక్ట్ మనకి, సో వీ యూజ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ని అయితే కనుక మనం యూజ్ చేస్తున్నాము. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క బర్న్ చేయడం వల్ల బర్నింగ్ ఆఫ్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఈజ్ ఆఫెన్ రిజల్టింగ్ ఇన్ టు ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలీజింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో కాన్సన్ట్రేట్ అయిపోయి మనకి ఏం చేస్తున్నాయి, ఇట్ ఈస్ లీడింగ్ ద గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అంటే టెంపరేచర్స్ అనేటువంటివి మనకి ఇంక్రీజ్ అయిపోతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే కనుక. ద థర్డ్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ మనకి, సో ద ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ బీయింగ్ అబ్జార్బ్డ్ బై దట్ ఆఫ్ ద ఓషన్ వాటర్, యాజ్ ఏ రిజల్ట్ ఇట్ ఈస్ బికమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషన్ ఎసిడిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో దీని మూలాన ఈ యొక్క మెరీన్ స్పీసీస్ ఇవి కూడా మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొరల్స్, ఇవి మనకి ఈ యొక్క టెంపరేచర్స్ అవి పెరిగిపోవడం వల్ల వీటి వల్ల కూడా మనకి చనిపోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో దెన్ వీ హ్యాపెన్స్ సంథింగ్ రిలేటెడ్ టు ద మెల్టింగ్ ఆఫ్ ఐస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్లేషియర్స్ అనేటువంటివి మనకి. సో ద అదర్ ఇంపాక్ట్ వచ్చేసి మనకి మెల్టింగ్ ఐస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్లేషియర్స్ ఆర్ అనదర్ ఇంపాక్ట్. గ్లేషియర్స్ అనేటువంటివి కూడా మనకి ఐస్ అనేటువంటిది మెల్ట్ అయిపోవడం జరుగుతుందండి. అండ్ సిమిలర్లీ సో ద ఫుడ్ ఇన్సెక్యూరిటీ సిచ్యువేషన్స్ అనేటువంటివి మనకైతే కనుక పెరిగిపోతున్నాయి, పర్టికులర్లీ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీస్ మనం చూసినట్లయితే కనుక సుదాన్, నెక్స్ట్ వచ్చేసి మనకి సొమాలియా, ఈ దేశాల్లో సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అయితే కనుక ఉంటుంది. ఒక పక్కన కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి వాటి వల్ల పెరిగి మనకి ఇన్స్టెబిలిటీ వచ్చేస్తూ ఉంటే క్లైమేట్ చేంజ్ ఇస్ ద అనదర్ ఇంపాక్ట్ విచ్ ఇస్ కాజింగ్ దిస్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ ద వాటర్ స్కేర్సిటీ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే జరుగుతుంది. ఈ వాటర్ స్కేర్సిటీకి సంబంధించి ఈ వాటర్ కన్జర్వేషన్ చేయాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ కూడా చేసుకున్నారండి, రోమ్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకు చేసుకున్నారు. ప్లీజ్ ట్రై టు రీడ్ మోర్ అబౌట్ దిస్ రోమ్ డిక్లరేషన్ గురించి అయితే కనుక స్టడీ చేయండి ఫర్దర్గా. ఎస్, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు వాటర్ స్కేర్సిటీ. దెన్ కమ్స్ ద ఫ్లడింగ్. సో ఫ్లడింగ్ సిచ్యువేషన్స్ అనేటువంటివి ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం అయితే కనుక ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ ఫ్లడింగ్ అండ్ వీటి వల్ల మనకి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేటువంటివి మనకి పెరిగిపోతున్నాయి, పర్టికులర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జూనోటిక్ డిసీజెస్ అనేటువంటి యొక్క స్ప్రెడ్ అనేటువంటిది మనకి ఇంక్రీజ్ అయిపోతుందండి. అండ్ దెన్ ద నైన్త్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక, సో వీ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఎకనామిక్ లాసెస్. So it is often resulting into the economic losses for the country because of due to the reduced productivity, because of due to the many other different factors. ఎకనామిక్ లాసెస్ అనేటువంటివి కూడా మనకైతే జరుగుతున్నాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇంపాక్ట్స్, దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ టు నేమ్. సో బట్ దేర్ ఆర్ సివియర్ మోర్ ఇంపాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ యొక్క క్రాప్ ప్రొడక్టివిటీ అనేటువంటి తగ్గిపోతుంది, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇంపాక్ట్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. నౌ లెట్ us see ఈ యొక్క ఇంపాక్ట్స్ అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయడం గురించి ప్రపంచం మొత్తం కూడా మనకి ఏంటంటే కనుక ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం అయితే కనుక జరిగింది. సో ఈ ఇంపాక్ట్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడం గురించి ప్రపంచం మొత్తం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు వే బ్యాక్ ఇన్ ద ఇయర్ 1992. అండ్ వన్ సచ్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ మనకైతే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. వాట్ వాజ్ దాట్ కన్వెన్షన్ అండి? ఎస్, సో ద 1992 ద వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ ద రియో, విచ్ ఈస్ నోన్ యాజ్ రియో ఎర్త్ సమిట్ అంటారు. Rio Earth Summit is another important conference that took place in the year 1992. It is also known as United Nations Conference on Environment and as well as, so the conference is United Nations Conference on Environment and as well as the Development అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అయితే జరిగిందండి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్
ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. సో ఈ కాన్ఫరెన్స్లో మనకి 3 ఇంపార్టెంట్ నాన్ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్స్ని అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అజెండా 21 అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్. ఈ మూడిటిని కూడా దీస్ ఆర్ నాన్ బైండింగ్, అంటే సో దేశాల మీదన బైండింగ్, నాన్ బైండింగ్ డాక్యుమెంట్స్ అంటారు. ఒకసారి మనకి అజెండా 21 మీద క్వశ్చన్ అడిగారు, ఒకసారి రియో డిక్లరేషన్, ఒకసారి ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ మీద కూడా మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో వేరియస్ ఇయర్స్లో మనకి యూపీఎస్సీ రిలేటెడ్లో అయితే కనుక అడగడం అయితే జరిగింది. అండ్ ఇదే 1992 రియో కన్వెన్షన్ మనకి ఇట్ హ్యాస్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ ద అడాప్షన్ ఆఫ్ 3 బైండింగ్ కన్వెన్షన్స్ యాజ్ వెల్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ UNFCCC, United Nations Framework Convention on Climate Change, and the second one is CBD, Convention on Biological Diversity, and the third one is UNCCD, United Nations Conference to Combat Desertification. So CBD గురించి UNCCD గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ UNFCCC యాజ్ వెల్. చాలా ఇన్స్టెన్సెస్లో లైక్ లాస్ట్ టైం COP29 బాకు అజర్బైజాన్లో సమ్మిట్ జరుగుతున్నప్పుడు మనం సో చాలాసార్లు కూడా డిస్కస్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు దిస్ UNFCCC సంబంధించి చూస్తే UNFCCC ఈజ్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్ అండి మనకిది, వేర్ ఆల్ ద నేషన్స్ కమ్ టుగెదర్ టు డిస్కస్ అండ్ టు అడ్రస్ ద ఇష్యూస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ యొక్క ఇష్యూస్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇంపాక్ట్స్ అవి ఎంత సివియర్గా ఉంటాయి క్లైమేట్ చేంజ్ అనేటువంటి వాటికి, వీటిని మిటిగేట్ చేయడం గురించి UNFCCCకి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ అయితే కనుక ఉంది. ఇది మనకి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేయడం గురించి. ఏ విధంగా అడ్రస్ చేస్తారు మనకి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ INDCs అంటారు, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఏ దేశానికి ఆ దేశం వాళ్ళకి వాళ్ళు కమిట్మెంట్స్ చెప్పుకుంటున్నారనమాట. మేము ఇంత అచీవ్ చేస్తాం, మేము ఇంత అచీవ్ చేస్తాము అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సో చెప్పడం జరిగింది. లైక్వైజ్ మనకి ఇండియా కూడా మనం ఏంటంటే కనుక ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ని మనం సబ్మిట్ అయితే కనుక చేస్తాం. ఈవెన్ వీ హ్యావ్ రీసెంట్లీ రివైజ్డ్ దెమ్ యాజ్ వెల్. లైక్ అరౌండ్ మనకి ఏంటంటే కనుక ఎమిషన్ ఇంటెన్సిటీ అనేటువంటిది మనకి అట్లీస్ట్ 45% అనేటువంటి దాన్ని మనం అయితే కనుక తగ్గించాలి అని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నాము by the year 2030. and similarly 50% of the total electricity generation మనకి ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రావాలి. సో వీ వాంట్, దీస్ ఆర్ ద కమిట్మెంట్స్ దట్ ఆర్ మేడ్ బై ద ఇండియా at the UNFCCCకి సంబంధించి. నౌ దిస్ ఈజ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం డిస్కషన్లోకి వచ్చినట్లయితే కనుక కమింగ్ టు దిస్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్, మరి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్స్ని మనం తగ్గించాలి అని అంటే, లేకపోతే ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే వాట్ ఆర్ రిక్వైర్డ్, ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్. సో ద ఫండ్స్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా అనమాట మనకి. సో ఈ ఫండ్స్ అనేటువంటివి మనకి ఇప్పుడు ఎంతగానో అవసరం. అందుకనే మనం దాన్ని వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లైమేట్ ఫైనాన్స్ అంటారు. Climate finance, it is basically financing for the purpose to achieve the climate related goals or climate change related goals ni, ante in the form of mitigation and as well as adaptation ni cheyadam gurinchi manakaithe kanaka introduce chesinatuntide ee yokka climate finance andi. ఈ క్లైమేట్ ఫైనాన్స్ నిన్న మొన్న స్టార్ట్ అవ్వలేదు. వే బ్యాక్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ 1992 అప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ గురించి మనకి డిస్కషన్స్ అయితే కనుక జరిగాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఇక్కడ మనకి 2 డివిజన్స్ వచ్చేసాయండి. ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ అండ్ అట్ ద సేమ్ టైం డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి మనకి 2 డివిజన్స్ అయితే కనుక ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకే, సో ఈవెన్ UNFCCCకి సంబంధించినటువంటి కన్వెన్షన్లో స్పెసిఫికల్లీ ఆర్టికల్ నెంబర్ 4 of 7లో క్లియర్గా మాట్లాడారు. ఏమని చెప్పారు, ద డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ యొక్క INDCsని, వాళ్ళ యొక్క డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే అది వేటి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే, డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ యొక్క క్లైమేట్ గోల్స్ని అచీవ్ చేయాలి అని అంటే అది వేటి మీద ఆధారపడి ఉంటుందంటే డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఏమేం కావాలి, లైక్ ఇట్ షుడ్ బి సంథింగ్ రిలేటెడ్ టు ద కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటిది ఉండాలి.
నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక సో ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది ఎంతలా ఉంటుంది అన్న దాన్ని బట్టి డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ యొక్క క్లైమేట్ రిలేటెడ్ గోల్స్ని ఫుల్ఫిల్ అయితే కనుక చేసుకుంటారు. ఇది అండర్స్టాండింగ్ ఎప్పటి నుంచి, ఈవెన్ UNFCCC వచ్చినప్పుడే ఆర్టికల్ నెంబర్ 4/7లో మనకైతే కనుక దీన్ని యాడ్ చేయడం జరిగింది. దెన్ ఇదే పాయింట్ని మనకి ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో కూడా, ప్యారిస్ అగ్రిమెంట్ మనకి 2015లో వచ్చిందండి. సో ద ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అనమాట ఇది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద లైక్ వరల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో ప్యారిస్ అగ్రిమెంట్ మనం 2015లో కూడా ఇదే ప్రొవిజన్ని అండర్ ఆర్టికల్ నెంబర్ 9(1)లో యాడ్ చేశారు. సో విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రొవిజన్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్కి సంబంధించి. అంటే వేర్ ఇట్ సెడ్ దట్ ద డెవలపింగ్ కంట్రీస్ హ్యావ్ టు మొబిలైజ్ ద ఫండ్స్ సో ఫర్ ద పర్పస్ టు గివ్ ఇట్ టు డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ మరి వాళ్ళ యొక్క హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీస్ని, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్, ఇంతకుముందు మనకి ఏంటంటే క్లైమేట్ చేంజ్కి చేసినటువంటి ఇంపాక్ట్స్ని వీళ్ళు ఏంటంటే కనుక దృష్టిలో పెట్టుకుని నౌ దే హ్యావ్ టు గివ్ ద ఫండ్స్ టు డెవలపింగ్ కంట్రీస్. So that developing countries with the help of developed countries will achieve their climate goals. This is what is the idea. So దీనికి సంబంధించి 2009లో మనకి ఏంటంటే కనుక $100 billion ఏ ఇయర్ అచీవ్ చేయాలి అని మనకు పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడమ్మా 2009లో $100 billion ఏ ఇయర్ అచీవ్ చేయాలి. అంటే ఈ ఫండ్స్ అన్నిటిని వేటికి ఉపయోగిస్తారు? ఈ ఫండ్స్ అన్నిటినీ కూడా లైక్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్కి, లేకపోతే డెవలపింగ్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి ఇచ్చి అక్కడ ఏమేమి మెజర్స్ తీసుకుంటామో క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి మిటిగేషన్ మెజర్స్, క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అడాప్టేషన్ మెజర్స్ని మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీని తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వడానికి ఈ ఫండ్స్ని అయితే కనుక ఉపయోగిస్తారు. 2009లో ఈ యొక్క టార్గెట్ పెట్టుకున్నారు. $100 billion ఏ ఇయర్ మనం ఏంటంటే మొబిలైజ్ చేయాలి ఎప్పటి లోపల, బై ద ఇయర్ 2020 అని చెప్పేసి. బట్ హ్యావ్ ద డెవలప్డ్ కంట్రీస్ అచీవ్డ్ ఇట్? నో, ఇట్ వాజ్ అచీవ్డ్ ఇన్ ద ఇయర్ 2022 అండి. 2022 నాటికి అయితే కనుక అచీవ్ చేసాం. బట్ హౌఎవర్ ద క్యాలిక్యులేషన్ విషయంలో దెర్ ఆర్ సో మెనీ ఫ్లాస్ యాజ్ వెల్. నౌ రీసెంట్గా 2024లో దట్ ఈజ్ మనకి ఎక్కడ జరిగింది సమ్మిట్? అజర్బైజాన్ మనకి బాకులో జరిగింది కదా సమ్మిట్. 2024లో మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ NCQG అంటారు. ఇది లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ NCQG మీద ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అండి. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటారు మనకి. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్, సో ద న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని పిలుస్తారనమాట. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో దిస్ ఈజ్ ఏ న్యూ ఫైనాన్షియల్ టార్గెట్ దట్ ద వరల్డ్ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ టు మొబిలైజ్. So that the funds will be utilized for the purpose of skill development and for the purpose of capacity building, for the purpose of technology transfer and to carry out mitigation and adaptation measures in the developing countries అండి. సో బట్ కానీ ఇక్కడ మొన్న COP29లో జరిగినటువంటి సమ్మిట్ కంప్లీట్లీ ఇట్ వాజ్ ఏ డిసప్పాయింట్మెంట్. ఇక్కడ మనకి అగ్రీ అయినటువంటి ఫైనాన్షియల్ గోల్ కానీ ఇది కానీ సో మనకి ఫార్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్, ఫార్ ఫ్రమ్ ద రియాలిటీ అని చెప్పేసి మనం ఇండియా యాజ్ ఎ కంట్రీగా కూడా మనం మన యొక్క డిసప్పాయింట్మెంట్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం అయితే కనుక సో జరిగింది. క్లియర్? అండ్ వీ ఆల్సో సెడ్ దట్ సంథింగ్ కాల్డ్ యాజ్ CBDR అంటారు. CBDR అంటే అన్ని దేశాలకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ విల్ బీ కామన్, బట్ దట్ విల్ బీ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే కనుక ఉంటాయి అని చెప్పేసి ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడం జరిగిందండి. సో దట్ మీన్స్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఒకలా ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఒకలా ఉంటుంది. సో ఇదే మనకి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. మొన్న ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటిది లైక్ మనం ఏదైతే 1992 నుంచి మనం డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకి దీంట్లో మెన్షన్ చేయబడ్డాయి. అండ్ మోస్ట్ రీసెంట్ ఫ్రస్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్కి సంబంధించి. క్లియర్ అండి? సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేం తెలియాలంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ గురించి మనకి ఖచ్చితంగా తెలియాలి. మూవింగ్ ఫార్వర్డ్ అసలు క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడం గురించి ఏ ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడు వచ్చింది, ఆ ప్లాట్ఫామ్లో మనకి ఏమేమి అడాప్ట్ చేసుకున్నారు అనేటువంటిది మనకు తెలియాలి. దెన్ వాట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్,
క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ బేసికల్లీ ద డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి మనీ అనేటువంటిది ఇవ్వాలి, ఫండ్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఇస్తే ఎందుకంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, డెవలపింగ్ కంట్రీస్ దగ్గర లైక్ టెక్నాలజీ లేదు, ఆ కావాల్సినటువంటి స్కిల్డ్ పీపుల్ లేరు. మరి ఇవన్నీ లేకపోవడం వలన వాళ్ళు క్లైమేట్ గోల్స్ని ఏ విధంగా అచీవ్ చేస్తారు? దేర్ ఫోర్ వీ హ్యావ్ టు ద డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ టు గివ్ ఇట్ టు డెవలపింగ్ కంట్రీస్ అండి. దీనికి సంబంధించిందే ఈ పాయింట్స్ అన్నీ కూడా. క్లియర్? లెట్ us discuss some important points associated with this article. This article discusses the inadequacy of the climate finance commitments made by developed countries under the Paris Agreement. The author criticizes the failure of developed nations to meet the financial needs of the developing countries, especially those most vulnerable to climate change such as least developed countries, small island countries. So మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? So the author is criticizing ద ఫెయిల్యూర్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్. డెవలప్డ్ నేషన్స్ ఏ విధంగా మనకైతే కనుక ఫెయిల్ అవుతున్నారో లైక్ టు మీట్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్. సో ద ఫోకస్ ఈస్ మెయిన్లీ ఆన్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద COP29 and the limitations of the new collective quantified goal on the climate finance. సో NCQG అనేటువంటి టర్మ్ గురించి అసలు వాట్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారండి. ఇట్ ఈస్ సింప్లీ జస్ట్ ఏ ఫైనాన్షియల్ టార్గెట్. ఫైనాన్షియల్ టార్గెట్ ఎవరికి? ఫర్ డెవలప్డ్ కంట్రీస్ టు మొబిలైజ్ ద ఫండ్స్. ఎస్, ఎంత ఫండ్స్ని మొబిలైజ్ చేయాలి అనేటువంటిది. మూవింగ్ ఫార్వర్డ్ మనకి UNFCCCలోనే ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ రిలేటెడ్ గురించి రాశారు. ఎక్కడ రాశారు? ఆర్టికల్ 4 of 7 of the UNFCCC stipulates that the extent of climate action commitments by developing countries depends upon the financial and technological support. Moving to the next important point, falling short of commitments. సో మనకి ఇందాక మనం అనుకున్నట్టుగా 2009లో all the developed countries they committed that they will mobilize 100 billion annually by the year 2020 నాటికైతే కనుక అచీవ్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పారు. బట్ దే అచీవ్డ్ దిస్ టార్గెట్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2022. సో ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ద బ్రాడర్ ఫైనాన్షియల్ నీడ్స్. ద స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఎస్టిమేటెడ్ దాట్ the annual financial needs of the developing countries are at 455 to 584 $billion, far exceeding the $100 billion target. సో ఇంతకు ముందు మనకి ఏంటంటే 455 to 584 $billion టార్గెట్ అయితే కనుక మనకైతే కానీ రిక్వైర్మెంట్ అయితే కనుక ఉంది. బట్ ఈవెన్ ద డెవలప్డ్ కంట్రీస్ ఓన్లీ థాట్ టు మొబిలైజ్ ఓన్లీ $100 billion. Now coming to the latest, fast forwarded to 2024, that is NCQG and as well as its implementation limitations గురించి మాట్లాడితే the NCQG finally aims to mobilize $1.3 trillion annually by the year 2030 with $300 billion for the period up to 2035. However, this falls short of $5.7 trillion which is needed to address both costed and non-costed climate needs as per the developing countries NDCs. Developing countries యొక్క nationally determined contributions చూస్తే వాటిల్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే కనుక మనకి అరౌండ్ $5.7 trillion అయితే కనుక కావాలి. బట్ హౌ మచ్ ఈస్ లైక్ దే కమిటెడ్ టు మొబిలైజ్? ఇట్ వాజ్ అబౌట్ జస్ట్ $1.3 trillion మాత్రమే మనకైతే కనుక వెళ్ళి మొబిలైజ్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి. అండ్ అలాగనే స్పెసిఫిక్ అలొకేషన్స్ లైక్ ఫ్లోర్స్ ఫర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ ఐలాండ్స్ ఆర్ ఆల్సో అబ్సెంట్, దేర్ బై నెగ్లెక్టింగ్ దేర్ యూనిక్ వల్నరబిలిటీస్. సో ద అలియన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ మనకి ఏంటంటే అంటే స్మాల్ ఐలాండ్స్ అందరూ కలిపి ఏంటంటే ఒక గ్రూప్గా మనకి ఫామ్ అయ్యారు. దట్ ఈస్ నోన్ యాజ్ అలియన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ అని చెప్పేసి. దే డిమాండెడ్ అరౌండ్ $39 billion ఫర్ SIDS వైల్ దేర్ యాక్చువల్ నీడ్స్ వర్ ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ $220 billion. సో ద గ్లోబల్ స్టాక్ టేక్ మనకి తీసుకుంటే కనుక ద లాస్ అండ్ డ్యామేజ్ కన్సర్న్స్ అడిక్వేట్లీ projected economic cost for developing countries. India's position ఏంటి మనం చూసుకుంటే ఇండియా హైలైటెడ్ దట్ $600 billion అవుట్ ఆఫ్ $1.3 trillion climate finance టార్గెట్ షుడ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ ఆర్ కన్సెషనల్ రిసోర్సెస్ ద్వారా మనకి రావాలి, అంతే తప్ప లోన్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఫ్లో అవ్వకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఫ్లోన్ త్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ ఆర్ కన్సెషనల్ రిసోర్సెస్ ద్వారా మనకి డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటంటే మనం చెప్పడం జరుగుతుందండి. సో ఇండియాస్ సబ్మిషన్ ఆఫ్ ఇట్స్ NDC for 2024 depends upon resolving the concerns about the delivery and adequacy of the overall finance. Some important suggestions ఏమేమి ఇచ్చారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ద క్వాలిటీ ఆఫ్ ఫైనాన్స్, రైజ్ ద స్కేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఆఫ్ ఫైనాన్స్ని మనం ఏంటి అని అంటే కనుక పెంచాలి. సెకండ్ ఇంపార్టెంట్ వన్,
sincere efforts need to be taken so for a coherent financial architecture మనకి so that to ensure accountability and fair distribution అనేటువంటిది ఉండడానికి. థర్డ్ వన్, we have to prioritize the least developed countries and as well as the small island countries. అంటే minimum allocation floors should be established for these vulnerable groups to address the specific challenges. సో అవుట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ మనం తీసుకుంటే వాళ్ళల్లో మనకి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్ కంట్రీస్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ని అయితే కనుక గురవుతున్నారండి. సో వాళ్ళ గురించి స్పెసిఫిక్ మినిమమ్ ఫ్లోర్ అనేటువంటిది ఉండాలి, దట్ ఈస్ ద మినిమమ్ అలొకేషన్ ఫ్లోర్ అనేటువంటిది ఉండాలి. సో దట్ ఫండ్స్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ దీస్ పర్టికులర్ కంట్రీస్ పర్పస్కి అయితే కనుక ఉపయోగించడానికి. అండ్ ఇట్ షుడ్ బి అన్ ఇన్క్లూజివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొలాబరేషన్. డెవలప్డ్ నేషన్స్ షుడ్ ఎంగేజ్ మీనింగ్ఫుల్లీ విత్ ద డెవలపింగ్ కంట్రీస్ టు ఎన్ష్యూర్ దేర్ కన్సర్న్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ ఆఫ్ ద క్లైమేట్ ఫైనాన్స్ మెకానిజమ్స్. ఓవరాల్ దిస్ ఇస్ వాట్ ఈస్ ఆర్టికల్, సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఐపీఎస్ ఆఫీసర్ విటుల్ కుమార్ టు లీడ్ ద సిఆర్పిఎఫ్ యాజ్ యాక్టింగ్ చీఫ్. సో మనకి ఎస్టర్డే దట్ ఈస్ ట్యూస్డే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ దట్ ఈస్ అనీష్ దయాల్ సింగ్ మనకి ఏంటంటే కనుక రిటైర్ అయితే కనుక అయిపోయారు. సో నౌ ఇట్ ఈస్ పాసింగ్ ద లీడర్షిప్ టు దట్ ఆఫ్ ద ఐపీఎస్ ఆఫీసర్ విటుల్ కుమార్ హూ ఈస్ జస్ట్ అపాయింటెడ్ నౌ యాజ్ ఎ యాక్టింగ్ చీఫ్గా మనకి అపాయింట్ చేయబడడం జరిగిందండి టిల్ ద పర్మనెంట్ పొజిషన్. సో పర్మనెంట్ అపాయింట్మెంట్ జరిగేంత వరకు కూడా ఈయన మనకి ఏంటంటే కనుక సిఆర్పిఎఫ్కి యాక్టింగ్ చీఫ్గా మనకైతే కనుక పనిచేయడం అయితే జరుగుతుంది. సిఆర్పిఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామిలిటరీ ఫోర్స్ ఇన్ అవర్ కంట్రీ. సో ఎస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు, సిఏపిఎఫ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దే ఆల్ కమ్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తారు. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. Senior IPS officer Vitul Kumar has been appointed as acting chief of the CRPF following the retirement of the Anish Dayal Singh pending a permanent appointment. సో ద లీడర్షిప్ ట్రాన్సిషన్ అనేటువంటిది మనకైతే కనుక జరిగింది ఫ్రమ్ అనీష్ దయాల్ సింగ్ దగ్గర నుంచి సో టు దట్ ఆఫ్ ద విటుల్ కుమార్. ఓకే, మనకి సో అనీష్ దయాల్ సింగ్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి మనకైతే కనుక మెన్షన్ చేశారు. లైక్ కాంబాటింగ్ ద నక్సలిజం వాజ్ అచీవ్డ్, 4 న్యూ బెటాలియన్స్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి. బట్ ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్ మనకి చాలా ఇంపార్టెంట్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటి దాని గురించి మనం అయితే కనుక స్టడీ చేయాలండి. సో దీన్ని మనకి ఏంటంటే లైక్ వే బ్యాక్ 1939లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ సిఆర్పిఎఫ్ అనేటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ని, లైక్ యాజ్ ద క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్గా మనకి. ఆ తర్వాత మనకి 1949లో, సో దట్ ఈస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ద సిఆర్పిఎఫ్ త్రూ ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్స్ మనకి సిఆర్పిఎఫ్ అనేటువంటిది. సో దే ప్లేడ్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ states like Junagadh and as well as Kataiwar into that of the Indian Union. So ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ సెపరేట్ అయిపోయిన తర్వాత కొన్ని మనకి ఏంటంటే కనుక ప్రిన్స్లీ స్టేట్స్ అనేటువంటివి ఉండిపోయాయి. వాటికి ఏంటంటే కనుక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసారు, అయితే మీరు ఇండియాలో జాయిన్ అవ్వచ్చు లేకపోతే పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ రిమైన్ ఇండిపెండెంట్ యాజ్ వెల్ అని చెప్పేసి. సో దెన్ అక్కడ మనకి ఏంటంటే ఇండియాలోకి ఇవి జాయిన్ అవ్వడానికి ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ప్రిన్స్లీ స్టేట్స్కి ఈ యొక్క సిఆర్పిఎఫ్ కూడా చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేశారు, పర్టికులర్లీ జునాగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కతైవార్ అని చెప్పేసి మనకైతే కనుక సో చెప్పడం జరుగుతుందండి. వీళ్ళ యొక్క మిషన్ ఏంటి? మెయిన్లీ రూల్ ఆఫ్ లా అనేటువంటిది మెయింటైన్ అయ్యే విధంగా, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడం, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక వాటిని ఇమీడియట్గా అడ్రస్ చేస్తూ ఇంటర్నల్ సెక్యూరిటీని కాపాడడం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ద మిషన్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద CRPF. Similarly, preserving the national integrity and social harmony as well by upholding the Constitution of India మనకి. సో కీ డ్యూటీస్ గురించి స్పెసిఫిక్గా మనకి మాట్లాడుకుంటే లైక్ రైట్ కంట్రోల్, తర్వాత క్రౌడ్ కంట్రోల్ చేయడం కానీ, కౌంటర్ మిలిటెన్సీ అండ్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆర్ నక్సలిజం అంటారు వాటిని కాంబాట్ చేయడం, విఐపీస్ అండ్ వైటల్ ఇన్స్టలేషన్స్ని ప్రొటెక్ట్ చేయడం, మన యొక్క పీస్ కీపింగ్ మిషన్స్లో, ఎందుకంటే ఇండియా మనకి ఏంటంటే కనుక వేరే దేశాల్లోనే అక్కడ కూడా ఇలాంటి పీస్ కీపింగ్ మిషన్స్ అవి క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్కి పార్టిసిపేట్ చేయడం. సో ఎనీ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు లైక్ ఎర్త్క్వేక్, సునామీ ఇలాంటివి వచ్చినప్పుడు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడం, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి సో ఈ యొక్క సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు అయితే కనుక చేయడం జరుగుతుందండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ యాజ్ వెల్ ఇన్ అవర్ కంట్రీ, సో విచ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, దట్ ఈస్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సహస్ర సీమా బల్, ఎస్ఎస్బి అంటారు. Then we have the ITBP, Indo-Tibetan Border Police. So etc. are the important other important మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో లెట్ us read the first important one. మనం చూసుకున్నట్లయితే కనుక అస్సాం రైఫిల్స్.
So Assam Rifles మనకి it was formed in the year 1835 as the catcher levy and it was mainly focused on securing our India's northeastern region మనకి ఏంటంటే కనుక సెక్యూర్ చేయడం గురించి, పర్టికులర్లీ మనకి మయన్మార్ బార్డర్ సెక్యూర్ చేయడం గురించి మనకైతే కనుక అస్సాం రైఫల్స్ అయితే కనుక ఉన్నారు. సెకండ్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇట్ గార్డ్స్ ద ఇండియాస్ బార్డర్ విత్ ద పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఏంటంటే కనుక మనకి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్కి సంబంధించి లేకపోతే ఎయిర్పోర్ట్స్, హెరిటేజ్ సైట్స్, సో వీటి దగ్గర మనకి సెక్యూరిటీ ఏంటంటే కనుక ప్రొవైడ్ ద సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంటారండి ఈ యొక్క ఫోర్స్ మనకి. సో దే ప్రొవైడ్ సెక్యూరిటీ టు సెన్సిటివ్ ఇన్స్టలేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎయిర్పోర్ట్స్, హెరిటేజ్ సైట్స్, సో వాటికి సంబంధించినటువంటి దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేటువంటిది. ఐటీబీపీ అంటారు. దీస్ ఆర్ ద స్పెషలైజ్డ్ మౌంటైన్ ఫోర్స్ సో హూ ఆర్ సెక్యూరింగ్ ద ఇండియా చైనా బార్డర్. ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడానికి, కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం గురించి ఎన్ఎస్జీని ఎస్టాబ్లిష్ చేశారు. సహస్ర సీమా బల్ ద రిమోట్ బార్డర్ ఏరియాస్లో టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ. సో ద డిఫరెంట్ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మనకి డిఫరెంట్ రోల్స్ అయితే కనుక మనకైతే పర్ఫామ్ చేస్తారు. సహస్ర సీమా బల్, ఎన్ఎస్జీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అండ్ దెన్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అండ్ దెన్ వీ హ్యావ్ అస్సాం రైఫల్స్, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. నేమ్ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్, బట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకైతే కనుక అడుగుతారు హూ ఆఫ్ ద ఫాలోయింగ్ has been appointed as acting chief of the CRPF అని చెప్పేసి. బట్ ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, వాట్ ఈజ్ ఎ స్మాల్ చిప్ for the Google? Willow is a small chip for the Google but a quantum leap for that of the computing. So couple of days back మనం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అయితే కనుక మాట్లాడడం జరిగిందండి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం సింపుల్గా చెప్పాలి అని అంటే కనుక, సో ద క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ కంప్యూటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాసికల్ ఫిజిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాంటమ్ ఫిజిక్స్. క్లాసికల్ ఫిజిక్స్లో మనం తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం వాడేటువంటి క్లాసికల్ కంప్యూటర్స్ అన్నీ కూడా మనకి క్లాసికల్ ఫిజిక్స్ మీద మనకైతే కనుక ఆధారపడి ఉంటాయి. వేర్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ, దట్ ఈస్ 0 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1 రూపంలో మనకి ఏంటంటే కనుక స్టోర్ అవుతుంది. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక క్వాంటమ్ ఫిజిక్స్ మీద మనకైతే కనుక డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే? క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ బేసికల్లీ ద స్టడీ ఆఫ్ ద సబ్ ఆటమ్స్ ఆర్ సబ్ అటామిక్ లెవెల్ అంటారనమాట. స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద సబ్ అటామిక్ లెవెల్ అంటే అర్థం ఏంటి మనకి? సబ్ అటామిక్ లెవెల్ అంటే ఇట్ ఈస్ లైక్ స్టడీయింగ్ బిహేవియర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్. సో వీటి యొక్క బిహేవియర్ అనేటువంటిది విచ్ ఈస్ వెరీ ఎగ్జైటింగ్ ఇన్ నేచర్, దట్ విచ్ హ్యాస్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్ ఫర్ అస్. సో సింపుల్గా చెప్పాలి అని అంటే కనుక మనకి మన యొక్క క్లాసికల్ కంప్యూటర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి 10,000 సంవత్సరాలు తీసుకుంటే, ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటివి సూపర్ కంప్యూటర్స్ కంటే పైన ఉంటాయండి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ కేవలం 200 సెకండ్లలోనే మనకి ఏంటంటే కనుక కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసేయగలిగేటువంటి క్యాపబిలిటీ మనకైతే కనుక ఉన్నాయి. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ క్వాంటమ్ కంప్యూటర్స్ని డిజైన్ చేయడం ఈజ్ నాట్ జస్ట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ ఆర్ ఇట్స్ నాట్ దట్ ఏ చైల్డ్స్ ప్లే అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ రోబస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక రిక్వైర్మెంట్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. బికాజ్ ఎందుకనంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్లో మనకి ఏవైతే ఈ యొక్క క్యూబిట్స్ అంటారనమాట. దీనికి సంబంధించి మన క్వశ్చన్ కూడా అడిగారు. క్యూబిట్స్ అంటారు. మనం ఇప్పుడు నార్మల్లీ బిట్ అంటాము, వీళ్ళు ఇందులో క్యూబిట్స్ అంటారు, విచ్ మీన్స్ క్వాంటమ్ బిట్స్ అంటారు అనమాట. క్వాంటమ్ బిట్స్ అంటారు. సో ఈ క్వాంటమ్ బిట్స్ అనేటువంటివి మనకి నార్మల్గా 0 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1 స్టేట్లో మనకైతే కనుక ఉంటాయి. అయితే 0 లేకపోతే 1. కానీ క్యూబిట్స్ అనేటువంటివి ఇట్ కెన్ బి ఎయిదర్ బోత్ 0 అండ్ యాజ్ వెల్ యాజ్ 1 సైమల్టేనియస్లీ. అంటే 2 డిఫరెంట్ స్టేట్స్ని కూడా మనకి హోల్డ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటాయి మనకి ఈ యొక్క క్వాంటమ్ బిట్స్కి మనకి. అందుకనే మనకి ఏంటంటే ఈ ప్రిన్సిపల్నే సూపర్ పొజిషన్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సో ఇప్పుడు విల్లో అనేటువంటిది ఏంటంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ద క్వాంటమ్ ప్రాసెసర్ మనకి ఆఫ్ ద గూగుల్ మనకి. ఎస్,
సో ఇక్కడ మనకి రాశారు చూడండి, గూగుల్ రీసెంట్లీ అన్వీల్డ్ ఏ లేటెస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్ నేమ్డ్ యాజ్ విల్లో. The research team that has built it has also tested it and the results were also published in Nature. They created a great level of buzz about the realizability of the quantum computers which can tackle many practical problems ని మనకి ఏంటి అని అంటే కనుక సాల్వ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అయితే కనుక ఉంటుంది మనకి ఈ యొక్క ప్రాసెసర్కి మనకి. ఎస్, సో మూవింగ్ ఫార్వర్డ్ మనకి Willow is a small chip for Google, బట్ ఇట్ ఈస్ ఏ క్వాంటమ్ లీప్ ఫర్ దట్ ఆఫ్ ద కంప్యూటింగ్ అని చెప్పేసి మనకైతే ఈ ఆర్టికల్లో చెప్తున్నారు మనకి. గూగుల్ రీసెంట్లీ, సో గూగుల్ వాళ్ళు మనకి రీసెంట్గా దే అన్వీల్డ్ ఇట్స్ లేటెస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్ కాల్డ్ యాజ్ నేమ్డ్ యాజ్ విల్లో. ఇది కూడా మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారండి. సో విల్లో అని చెప్పేసి క్వాంటమ్ ప్రాసెసర్ని రీసెంట్గా మనకి ఎవరు తీసుకుని వచ్చారని చెప్పేసి లైక్ గూగుల్, మెటా, సో మనకి ఈ విధంగా మైక్రోసాఫ్ట్, ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పార్కింగ్ ద డిబేట్ అబౌట్ ద క్వాంటమ్ కంప్యూటింగ్స్ ఫేజబిలిటీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ద కంప్యూటేషనల్ అడ్వాన్స్మెంట్స్. సో ఇట్ హ్యాస్ అరౌండ్ 105 ఫిజికల్ క్యూబిట్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ యొక్క విల్లో అనేటువంటి ఈ యొక్క క్వాంటమ్ ప్రాసెసర్లో మనకి అరౌండ్ మనకి 105 ఫిజికల్ క్యూబిట్స్ అయితే కనుక ఉంటాయండి, ఆపరేటింగ్ నియర్ అబ్సల్యూట్ టెంపరేచర్ మనకి 0. సో ద డేటా బేస్ మెజర్మెంట్స్. అయితే వీటిల్లో ఈ క్యూబిట్స్తో ప్రాబ్లం ఏంటంటే మనకి నార్మల్ క్లాసికల్ బిట్స్ తీసుకుంటే కనుక వాటిలో ఉండేటువంటి డేటాని మనకి కోల్పోవు. సో లాంగ్ లాస్టింగ్ డేటా అయితే ఉంటుంది. బట్ కానీ క్యూబిట్స్ విషయానికి వచ్చేసరికి డేటా మనకి ఏంటంటే కనుక కోల్పోయేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏదైనా చిన్న స్లైట్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఈ యొక్క క్యూబిట్స్ అనేటువంటి అవి హోల్డ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ని కోల్పోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి. అందుకని మనం ఏం చేస్తామని అంటే డేటా బిట్స్ అని కొన్ని పెట్టుకుంటే కొన్ని కరెక్షన్ బిట్స్ అని చెప్పేసి మనం వాటిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నియర్లీ హాఫ్ ఆర్ డేటా క్యూబిట్స్ అండ్ ద రిమైనింగ్ ఆర్ మెజర్మెంట్ క్యూబిట్స్ జస్ట్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ఎర్రర్ కరెక్షన్ని మనం క్యారీ అవుట్ చేయాలి. సో వాటి గురించి మనకి ఏంటంటే కనుక ద రిమైనింగ్ ఆర్ దట్ ఆఫ్ ద మెజర్మెంట్ క్యూబిట్స్. సో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ సో ద ఫ్రెగైలిటీ ఆఫ్ క్యూబిట్స్. దీస్ క్యూబిట్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ దే కెన్ లూజ్ దేర్ స్టేట్ ఈజీలీ, అంటే జస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద నాయిస్ కానివ్వండి, లేదా ఎర్రర్స్, లేదా ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏవైనా వచ్చినా, చిన్న వైబ్రేషన్స్ వచ్చినా కూడా మనకి ఏమవుతాయి అని అంటే కనుక ఇందులో ఉండేటువంటి క్యూబిట్స్ అవి హోల్డ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి కోల్పోతాయి. మరి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కోల్పోతాయో రాంగ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ క్యూబిట్స్ మధ్య ఉండేటువంటి ఆ సింక్రనైజేషన్ కూడా కోల్పోవడం అయితే జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఫాల్స్ అవుట్పుట్స్ అనేటువంటివి వస్తాయి. మరి ఇలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనం ఎర్రర్ కరెక్షన్స్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కంప్లీట్లీ నాయిస్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్సెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మనం ఏంటంటే కనుక ఐసోలేటెడ్గా దీన్ని పెట్టగలగాలి, విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మనకి ఇట్స్ నాట్ దాట్ ఈజీ సో టు హ్యావ్ ఎ క్వాంటమ్ కంప్యూటర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ ఇంత ఇదిగా చేయగలిగితే కనుక మనకి చాలా ప్రాక్టికల్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనకైతే సాల్వ్ చేయగలిగేటువంటి పవర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ హ్యాస్ వెరీ వైడ్ అప్లికేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్లో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ఉంటాయి, మెడిసిన్లో అప్లికేషన్స్ ఉంటాయి. ఎస్, దెర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్, ఆర్ వెరీ వైడ్ అప్లికేషన్స్ అయితే కనుక మనకి క్వాంటమ్ కంప్యూటేషన్కి అయితే కనుక ఉండడం జరుగుతుందండి. సో సర్ఫేస్ కోడ్స్ యూజ్డ్ టు మేనేజ్ ద ఎర్రర్స్ రిక్వైర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ద మెజర్మెంట్ క్యూబిట్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు విల్లోస్ ప్రోగ్రెస్ మనం తీసుకుంటే కనుక ఇట్ అచీవ్డ్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇన్ కరెక్టింగ్ ద క్వాంటమ్ ఎర్రర్స్ కంపేర్ టు ద ఎర్లియర్ క్వాంటమ్ ప్రాసెసర్స్. సో ఇంతకుముందు వాటితో కంపేర్ చేసుకుంటే కనుక దీని యొక్క పర్ఫార్మెన్సెస్ సో ఈజ్ కంపారిటివ్లీ ఫాస్టర్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ ఎఫిషియన్సీ కూడా మనకి అయితే కనుక ఇంప్రూవ్ అయింది, రెడ్యూసింగ్ ద ఎర్రర్స్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ ద క్లాసికల్ సూపర్ కంప్యూటర్స్. సో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి మనకి? సూపర్ పొజిషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, qubits represent combinations of 0 and as well as 1 simultaneously, while unlike classical bits. So classical bits అనేటువంటివి either 0, క్లాసికల్ బిట్స్ అయితే 0 లేకపోతే 1ని మనకి రిప్రజెంట్ చేస్తే, క్యూబిట్స్ మాత్రం దే రిప్రజెంట్ ద 0 అండ్ యాజ్ వెల్ యాజ్ 1 సైమిల్టేనియస్లీ. ఇట్స్ యాజ్ ఇఫ్ లైక్ ఫ్లిప్పింగ్ ఏ కాయిన్. సో వన్స్ యూ ఫ్లిప్ ఏ కాయిన్ దే యూ కెన్ హ్యావ్ బోత్ ద సైడ్స్ అనమాట, అన్లైక్ ద క్లాసికల్ బిట్స్. స్కేలింగ్ ఇష్యూస్ మనకి, ఇట్ రిక్వైర్స్ ఎక్స్పోనెన్షియల్లీ మోర్ ఫిజికల్ క్యూబిట్స్ టు రిప్రజెంట్ ద లార్జర్ క్వాంటమ్ స్టేట్స్. సో ఈ అప్లికేషన్స్ మనం చూసుకుంటే కనుక ఇట్ కుడ్ సాల్వ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ దట్ క్లాసికల్ కంప్యూటర్స్ స్ట్రగుల్ విత్, క్రిప్టోగ్రఫీ, మెటీరియల్ డిజైన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈవెన్ మెడిసిన్లో కూడా లాజిస్టిక్స్కి సంబంధించి హ్యూజ్ అప్లికేషన్స్ మనకి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే కనుక ఆఫర్ చేస్తాయి. బట్ కానీ కొంతమంది రీసెర్చర్స్ ఏంటంటే దే సే దట్ ఈవెన్ క్లాసికల్ కంప్యూటర్స్ ఆల్సో హ్యావ్ స్పెసిఫిక్ అడ్వాంటేజెస్. ఇట్స్ నాట్ దట్
క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసేయచ్చు అనేటువంటిది కాదండి. క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ బేసికల్లీ డిజైన్డ్ టు సాల్వ్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ అప్లికేషన్స్, ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాటికి మాత్రమే అవి మనకి సూటబుల్. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద other tasks, so the classical computers only will do the work. Clear? So this is what is the quantum computing గురించి మనకి. సో సూపర్ పొజిషన్ గురించి, ఎంటాంగిల్మెంట్ గురించి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఏంటంటే అండర్లైన్ తెలియాలి. అప్లికేషన్స్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అడుగుతారు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో దిస్ వాజ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ మనకి. దీనికి సంబంధించి మనం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటి దాన్ని కూడా మనం అయితే కనుక తీసుకుని రావడం జరిగిందండి. క్లియర్? Let us move on to the next one. So that discuss the potential of the quantum computing in revolutionizing the problem solving in computational sciences while addressing the challenges of error correction and as well as the scalability can be a potential mains question. Yes. Moving to the next one. Quad members owe to work vigorously towards a free, open and as well as the stable Indo-Pacific antaru. So that is FOIP. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అంటామండి మనకి ఇది. ఎస్, దిస్ వాజ్ వన్ సచ్ గ్రూపింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ క్వాడ్. సో క్వాడ్ అనేటువంటి గ్రూపింగ్ గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. క్వాడ్ ఈజ్ అ షార్ట్ ఫామ్ ఫర్ ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారండి. QSD అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుంది. ఈ QSDలో మనకి విచ్ కంట్రీస్ ఆర్ దేర్? సో ద 4 కంట్రీస్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే అండి? ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా, సెకండ్ వన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, థర్డ్ వన్ వచ్చేసి జపాన్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా. సో దీస్ ఆర్ ద 4 కంట్రీస్ మనకి విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఆఫ్ ద క్వాడ్. చూడండి, సో మనకి ఈ యొక్క కంట్రీస్ రీసెంట్గా ఒక జాయింట్ స్టేట్మెంట్ అయితే కనుక ఇష్యూ చేయడం జరిగింది. వేర్ దే ఆర్ సేయింగ్ దట్, సో మేమేంటి అని అంటే కనుక వీఆర్ కమిటెడ్ టువర్డ్స్ ద వర్క్ లైక్ టువర్డ్స్ ద ఫ్రీ, ఓపెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్ఫుల్ ఇండో పసిఫిక్ని అయితే కనుక మెయింటైన్ చేయడానికి సో వీఆర్ కమిటెడ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక స్టేట్మెంట్ని అయితే కనుక వీళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ రెస్పెక్ట్ టు కమామరేటింగ్ ద 20th యానివర్సరీ ఆఫ్ ద క్వాడ్ కోఆపరేషన్. సో కరెక్ట్గా 20 years బ్యాక్ మనకి 2004లో ఈ యొక్క 4 కంట్రీస్ కూడా దే కేమ్ టుగెదర్ టు ఎక్స్టెండ్ ద అసిస్టెన్స్ ఇన్ రెస్పాన్స్ టు ద 2004 ఇండియన్ ఓషన్ ఎర్త్ క్వేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సునామీకి మనకి ఏంటంటే కనుక ఇనీషియల్గా అసిస్టెన్స్ గురించి మనకైతే కనుక ఈ గ్రూపింగ్ని అయితే కనుక ఫామ్ చేశారు. బట్ లేటర్ ఆన్ బికేమ్ ద మోడర్న్ క్వాడ్గా మనకి ఏంటంటే కనుక షేప్ తీసుకుంది. దట్ కొలీషన్ సక్సెస్ఫుల్లీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. క్వాడ్ అనేటువంటిది నాట్ జస్ట్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ అండి. క్వాడ్ ఈజ్ బేసికల్లీ దే టాక్స్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ గురించి అయితే కనుక మాట్లాడతారు. లైక్ దే టాక్ అబౌట్ హెల్త్ రిలేటెడ్ థింగ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మనకి క్వాడ్ గ్రూపింగ్ అయితే లాంచ్ చేయబడడం జరిగింది. ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద క్వాడ్ హ్యాస్ రోల్డ్ అవుట్ ఏ నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ లైక్ అడ్రసింగ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్సింగ్ నీడ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ద ఇండో పసిఫిక్ రీజియన్ లైక్ మెరిటైమ్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీకి సంబంధించి. ఫర్ ఇన్స్టెన్స్ ఏమేమి ఇనిషియేటివ్స్ మనకి లాంచ్ చేశారు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి అని అంటే కనుక రీసెంట్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద హెల్త్ కోఆపరేషన్. ఓకే, హెల్త్ రిలేటెడ్ మనకి ఏంటంటే కనుక కోఆర్డినేషన్ని ప్రమోట్ చేయడం గురించి 2023లో మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం అయితే జరిగింది. సిమిలర్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అంటారు. క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అని చెప్పేసి మోస్ట్ రీసెంట్లీ లాంచ్ చేశారండి. మొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది మనకి సమ్మిట్. సో దిస్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనకి ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ని మనకి ఏంటంటే ట్రీట్ చేయడం గురించి క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అనేటువంటి మనకి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక మెరిటైమ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ మైత్రి అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. సో వాట్ డస్ మైత్రి స్టాండ్స్ ఫర్? మెరిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పసిఫిక్. అని చెప్పేసి మెరిటైమ్ సెక్యూరిటీని ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రమోట్ చేయడం గురించి, రీజనల్ క్యాపబిలిటీస్ని ప్రమోట్ చేయడం గురించి మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్
ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ అని చెప్పేసి మనకి వన్ మోర్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ లాంచ్డ్. మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దీన్ని మనకి వే బ్యాక్ 2022లో మనకైతే కనుక లాంచ్ చేశారు. సో లైక్ టు ఇంప్రూవ్ ద మెరిటైమ్ సెక్యూరిటీ, టు ఇంప్రూవ్ ద మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడం గురించి, మెరిటైమ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి దే హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఇంప్రూవ్ అవ్వడానికి దే కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ వాస్ బ్రాట్ అప్ బై సో దట్ మనకి ఏంటంటే కనుక టు ఇంప్రూవ్ ద ఎయిర్ లిఫ్టింగ్ కెపాసిటీని పెంచడం గురించి, అంటే ఎప్పుడైనా డిజాస్టర్ రెస్పాన్స్ అది వచ్చినప్పుడు, డిజాస్టర్స్ అవి వచ్చినప్పుడు క్విక్గా మనం రెస్పాన్స్ ప్రొవైడ్ చేయడం గురించి, మనం ఏంటంటే సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే కోస్ట్ గార్డ్స్ మధ్యన మనకి ఏంటంటే కోఆపరేషన్ అది కూడా పెంచడం గురించి క్వాడ్ అట్ సీ షిప్ మిషన్, క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ అనేటువంటి దాన్ని మనకు తీసుకుని వచ్చారు. క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిమిలర్లీ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి ఏంటంటే ఎన్హాన్స్ చేయడం గురించి క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్, పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. సో ఎనీథింగ్ క్యాన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైత్రి అని ఇస్తారు మనకి, మెరిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పసిఫిక్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఎవరికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు, క్వాడ్కి సంబంధించింది. ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఎవరికి సంబంధించింది, అగైన్ క్వాడ్. ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ క్వాడ్. సో ఇది మనకి ఇవ్వరు, ఎందుకంటే క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ పేరులోనే మనకు ఉంది కాబట్టి. పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్ అని అడుగుతారు, ఇది కూడా ఎవరికి సంబంధించింది, క్వాడ్కి సంబంధించింది. అంటే క్వాడ్ యాజ్ ఎ గ్రూపింగ్ మనకి ఏంటంటే నాట్ ది కన్ఫైన్ టు డిఫెన్స్ ఓన్లీ, సో దే హ్యావ్ ఎక్స్టెండెడ్ టు మల్టిపుల్ థింగ్స్ మనకి, లైక్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ని, మెరిటైమ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడము, హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. దెన్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ ఇప్పుడు ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. బికాజ్ ఎందుకంటే ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం కంట్రోల్ చేయాలి. సో నౌ వీ హ్యావ్ టు కంటైన్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ అండ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద సిచ్యువేషన్. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే సో ద క్వాడ్ హ్యాస్ సెడ్ దట్ వీ వాంట్, ఆల్ ద నేషన్స్ వాంట్ ఏ ఫ్రీ, ఓపెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండో పసిఫిక్ అనేటువంటిది ఉండాలి. విచ్ షుడ్ బి, ఎలా ఉంటుందా FOIP అనేటువంటిది ఎలా ఉంటుంది మనకి, సో హియర్ దే హ్యావ్ గివెన్ అండి. సో ద ఫ్రీ అండ్ ఓపెన్ పసిఫిక్ మనకి ఏంటంటే ఇట్ షుడ్ బి పీస్ఫుల్, ఇట్ షుడ్ బి స్టేబుల్ and it should be prosperous and it should be underpinned by the effective regional institutions అనేటువంటివి ఉండాలి అని చెప్పేసి 4 పార్ట్నర్స్ కూడా వాళ్ళు ఇష్యూ చేసినటువంటి జాయింట్ స్టేట్మెంట్లో మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మనకి క్వాడ్కి సంబంధించి. యూ కెన్ ఈవెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి మీరు స్టడీ చేయాలి, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్, మైత్రి, ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్, ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్, క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్, దెన్ క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్. ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మనకి తీసుకుని వచ్చారు. లెట్ us read some important points associated with the quad. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మోర్ పాయింట్ చూడండి, ఇది ఈవెన్ మనకి గ్రూప్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. Which country is scheduled to host the next Quad Summit in 2025 అని అడుగుతారండి. It is the India which is hosting this particular summit. So, the foreign ministers of the Quad nations recently reaffirmed their commitment to a peaceful and a stable Indo-Pacific amid the China's growing influence in this particular region. The Quad nations reiterated their support for a free, open, stable and a peaceful Indo-Pacific అనేటువంటిది ఉండాలి మనకి. And they also supported the ASEAN as well. ASEAN కూడా మనకి ఏంటంటే ఆసియాన్స్ సెంట్రాలిటీని మనకి ఏంటంటే కనుక రెస్పెక్ట్ చేస్తూ and unity endorsing the ASEAN outlook on the Indo-Pacific region.
సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకు తీసుకుంటే ఇనీషియల్లీ ఫార్మ్డ్ యాజ్ ఎ రెస్పాన్స్ టు 2004 ఇండియన్ ఓషన్ సునామీ అండ్ ఎర్త్క్వేక్ ఎవాల్వింగ్ ఇట్ ఇంటూ ఏ ప్లాట్ఫామ్ టు రీజనల్ కోఆపరేషన్. ఒకప్పుడు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిజాస్టర్ని అడ్రస్ చేయడం గురించి ఫామ్ అయినటువంటి అసిస్టెన్స్ గ్రూప్ నుంచి మనకి ఏంటంటే కనుక ద మోడర్న్ క్వాడ్గా మనకి ఏంటి అంటే కనుక ఫార్మ్ అవడం జరిగింది. అండ్ ఇట్ మార్క్స్ ద 20 years ఆఫ్ కోఆపరేషన్. ద స్టేట్మెంట్ మార్క్డ్ ద 20th యానివర్సరీ ఆఫ్ ద క్వాడ్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి జాయింట్ స్టేట్మెంట్ని కూడా మనకి ఇష్యూ చేశారండి. మెరిటైమ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ని మనం అయితే కనుక ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ రిలేటెడ్ ఇష్యూస్ మనం తీసుకోవడం జరిగింది. అప్కమింగ్ సమిట్ ఎక్కడ మనకి ఇండియాలో మనకైతే సమిట్ని అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ద ఇండియా విల్ హోస్ట్ ద నెక్స్ట్ క్వాడ్ సమిట్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 2025. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కొలాబరేటివ్ ఎంగేజ్మెంట్ తీసుకుంటే క్వాడ్ మెంబర్స్ ప్లెడ్జ్డ్ టు కంటిన్యూ వర్కింగ్ ఆన్ ద రీజనల్ ఛాలెంజెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ అండ్ యాజ్ వెల్ as ఎకనామిక్ ఇష్యూస్. సో ఈవెన్ ద క్వాడ్ ఈజ్ సపోర్టింగ్ ద పసిఫిక్ లెడ్ ఫ్రేమ్వర్క్ని కూడా మనకైతే కనుక సపోర్ట్ చేస్తున్నారు. వేర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అని చెప్పేసి చెప్తారు మనకి. ఇది మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అలాగనే అయోరా అంటారు, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఈ రెండు ఆర్గనైజేషన్స్కి కూడా మనకి ఏంటంటే కనుక సో సపోర్ట్ని కూడా మనకి క్వాడ్ అయితే కనుక సపోర్ట్ చేస్తున్నారండి. సో ది ఎంఫసైజ్డ్ కొలాబరేషన్ విత్ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యాజ్ వెల్ as టు ఎన్ష్యూర్ ద ఓవరాల్ ప్రాస్పెరిటీ ఇన్ దిస్ పర్టికులర్ ఎంటైర్ రీజియన్. Evaluate the role of Quad in ensuring regional stability and addressing the challenges in the Indo-Pacific region, particularly in the context of the growing geopolitical tensions can be a potential question. So క్వాడ్కి సంబంధించి క్వాడ్కి వాళ్ళు లాంచ్ చేసినటువంటి రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అన్న మల్టిపుల్ సెక్టార్స్ అండర్లోనూ మనం ఏంటంటే కనుక సో తెలుసుకోవాలి. వాట్ రోల్ డస్ క్వాడ్ ప్లే ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఫ్రీ అండ్ యాజ్ వెల్ as ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ ఎన్ష్యూర్ చేయడం గురించి సో క్వాడ్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. Clear? Let us move forward to that of the next article. Yes. 10 payloads of ISRO's POEM-4 module deployed successfully. Yes అండి, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద PSLV C60 మిషన్ గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. ఆర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ స్పేడెక్స్ అని కూడా మనకి పిలుస్తారు. ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక కండక్ట్ చేయడం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి డిఫరెంట్ పేలోడ్స్ని కూడా మనకైతే కనుక తీసుకుని వెళ్ళారండి ఫ్రమ్ దట్ ఆఫ్ ద నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ నుంచి. సో ద డిఫరెంట్ అమితి యూనివర్సిటీ నుంచి డిఫరెంట్ పేలోడ్స్ని మనకి ఏంటంటే కనుక వేరియస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయితే మనం తీసుకెళ్ళడం అయితే కనుక జరిగింది. ఇవి సక్సెస్ఫుల్లీ డిప్లాయ్ చేస్తాము అని చెప్పేసి ఇన్ స్పేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకు మాట్లాడుతుంది. వాట్ ఈజ్ ఇన్ స్పేస్? ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఫర్ ఇన్ ప్రమోటింగ్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ దట్ ఆఫ్ ద స్పేస్. సో ప్రైవేట్ సెక్టార్ని, ప్రైవేట్ ప్లేయర్స్ని మనకి ఏంటంటే కనుక స్పేస్ సెక్టార్లో ప్రమోట్ చేయడం గురించి తీసుకొచ్చినటువంటి డెడికేటెడ్ ఆర్గనైజేషన్ మనకి ఈ యొక్క ఇన్ స్పేస్ అనేటువంటిది. సో ద ప్రీవియస్ క్లాస్లో మనం PSLV C60 మిషన్ గురించి, డాకింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి ఏంటి, డాకింగ్ అండ్ యాజ్ వెల్ as అన్డాకింగ్ గురించి, దెన్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ పేలోడ్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఈ యొక్క స్పేడెక్స్ సంబంధించినలో మనకి తీసుకొచ్చినటువంటివన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో హియర్ వి ఫోకస్ అపాన్ దిస్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఇన్ స్పేస్ గురించి అయితే మనం ఫోకస్ చేస్తామండి. Yes, the Indian National Space Promotion and Authorization Center enabled the operationalization of 10 non-governmental entity payloads on board the ISRO's PSLV C60 or SpadeX mission, the POEM-4 or SpadeX mission అని కూడా మనం పిలుస్తాం. SpadeX mission, private sector involvement in the space technology. సో ద మిషన్ డీటెయిల్స్ మనం తీసుకుంటే కనుక సో ద PSLV C60 మిషన్ లాంచ్డ్ ఆన్ మండే ఫ్రమ్ దట్ ఆఫ్ ద శ్రీహరికోట. ద రీపర్పస్డ్ PS4 స్టేజ్ సర్వ్డ్ యాజ్ ద PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పిలుస్తామండి, POEM-4 అని చెప్పేసి మనకి. సో ద PSLV దట్ ఈస్ C60 ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సో స్పేడెక్స్ మిషన్ అని చెప్పేసి మనం పిలుస్తాము. PSLV C60 or SpadeX mission, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం మనకి, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఎస్, సో ఇట్ ఈస్ స్పేడెక్స్ ఎస్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. So and it hosted around 10 payloads from the non-governmental entities
ఎనేబులింగ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్స్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయడం గురించి, లైక్ ఆస్ట్రోనాట్ హెల్త్ గురించి, నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటి గురించి రకరకాల డిఫరెంట్ ఇది మనకి ఏంటి అని అంటే కనుక పేలోడ్స్ని అయితే కనుక పంపించారు టు క్యారీ అవుట్ డిఫరెంట్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్. ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ ద ఎంట్రీ బ్యారియర్స్ ఫర్ ప్రైవేట్ ఎంటిటీస్ అండ్ యాజ్ వెల్ as ఎంకరేజింగ్ దేర్ పార్టిసిపేషన్. ఈ ఇన్స్పేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది మనకి, ఇట్ విల్ ఫెసిలిటేట్ ఎన్జీఈ ఇన్వాల్వ్మెంట్ ఇన్ స్పేస్ యాక్టివిటీస్ లైక్ బై ప్రమోటింగ్, ఎనేబులింగ్, ఆథరైజింగ్ అండ్ సూపర్వైజింగ్ దేర్ మిషన్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ ఫర్ ఎన్జీఈ సో దట్ ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ సెక్టర్ అనేటువంటి దాన్ని గ్రో అవ్వడం గురించి. సో సిమిలర్లీ అసలు ఇన్ స్పేస్ గురించి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి అని అంటే, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆథరైజేషన్ సెంటర్ అని మనకి పిలుస్తారు. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ టు ఎనేబుల్ private sector participation in the India's space ecosystem. So the post space sector reforms. It functions as an autonomous nodal ఏజెన్సీగా మనకైతే కనుక వర్క్ చేస్తుంది. ఇది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో మనకైతే పనిచేస్తుందండి ఈ బాడీ. మనకి వీళ్ళ రోల్ ఏం లేదు, ప్రైవేట్ సెక్టార్ లైక్ స్టార్టప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఈ యొక్క స్పేస్ శాటిలైట్స్ అవి లాంచ్ చేయడంలో, సో రీసెర్చ్ అది క్యారీ అవుట్ చేయడంలో మనకి ఏంటంటే కనుక భాగం పంచుకోవడం గురించి, వీళ్ళ యొక్క ప్రమోషన్ గురించి, యాక్టివ్ పార్టిసిపేషన్ గురించి ఎస్టాబ్లిష్ చేసినటువంటిది ఈ ఆర్గనైజేషన్. They will facilitate the shared usage of ISRO's infrastructure, supervision of the NGE missions and promotion of the space activities as well. మనకి ఇది అహ్మదాబాద్ గుజరాత్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. Clear? Discuss the significance of the in-space in promoting the private sector participation in the India space ecosystem and its role in the development of the space technologies can be a potential question. And moving to the next important article. Nigerians top the list of deported in the 2023-24. సో మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు డేటా అయితే కనుక రిలీజ్ చేశారండి. సో మన దేశం నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేసినటువంటి వాళ్ళలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి ఏంటంటే నైజీరియా నుంచి అయితే కనుక ఉన్నారు అని చెప్పేసి అయితే కనుక మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ రిలేటెడ్ డేటా అయితే కనుక చెప్తోందనమాట. సో లెట్ us discuss some important points associated with it. Data from the Union Home Ministry's 2023-24 report highlights the deportation trends, long-term visas and citizenship grants in India. So around 2,331 foreigners were deported between April 2023 to March 2024. వాళ్ళల్లో మనకి ఏంటంటే సో నైజీరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకి ఏంటంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వలన మనకి ఏంటంటే కనుక వాళ్ళని డిపోర్ట్ బ్యాక్ అయితే చేయడం జరిగింది, విచ్ ఇస్ ఫాలోడ్ బై ద బంగ్లాదేశ్ అండ్ దెన్ ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఉగాండా. దే ఆర్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ఎయిదర్ దే ఓవర్ స్టేడ్, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి టైం పీరియడ్ కంటే కూడా ఎక్కువ ఓవర్ స్టేడ్, ఆర్ లేకపోతే వీసా వైలేషన్స్ అవి కూడా చేయటం వలన వాళ్ళని ఏంటి అని అంటే కనుక వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించేయడం అయితే జరిగింది. అండ్ లాంగ్ టర్మ్ వీసాస్ అరౌండ్ 1000+ లాంగ్ టర్మ్ వీసాస్ అయితే కనుక ఇష్యూ చేశారు టు ద మైనారిటీ కమ్యూనిటీస్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలేటెడ్ డేటా కూడా మనకి చెప్తోందండి. సిటిజన్షిప్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అరౌండ్ 1600 సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ని అయితే కనుక ఇష్యూ చేశారు అండర్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనకి. లైక్ త్రూ రిజిస్ట్రేషన్లో మనకి అరౌండ్ 1200 మెంబర్స్కి, నెక్స్ట్ వచ్చేసి త్రూ న్యాచురలైజేషన్ ద్వారా 421 మెంబర్స్కి అయితే కనుక గ్రాంట్ చేశారు. అండ్ మోస్ట్ రీసెంట్లీ అమెండ్మెంట్ కూడా వచ్చింది కదండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట. వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డేటా. సో ఫారిన్ విజిటర్స్ మనం తీసుకుంటే అరౌండ్ 98 lakh ఫారిన్ నేషనల్స్ హ్యావ్ విజిటెడ్ అవర్ కంట్రీ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్. టాప్ కంట్రీస్ మనకి బంగ్లాదేశ్ నుంచి, యూఎస్ఏ నుంచి, యూకే నుంచి వచ్చారని చెప్పేసి మనకి ఈ యొక్క డేటా అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఎస్, ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి FRROs ఉంటారు. దే ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద రికార్డ్స్ ఆఫ్ ఫారిన్ నేషనల్స్, ఎన్ష్యూరింగ్ వీసా కాంప్లియన్స్ అండ్ ఓవర్సీయింగ్ ద డిపోర్టేషన్స్. ఇవన్నీ కూడా మనకి చూసుకోవడానికి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Yes, coming to the today's question. Consider the following statements about the in-space గురించి అడుగుతున్నారండి. ఫస్ట్ వన్, it functions as an autonomous nodal agency under the Department of Space. Okay. Second one, it is headquartered in New Delhi. Which of the above statements is or are correct statements? So if you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.